నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఓటరు నమోదు సవరణ దరఖాస్తులను గడువులోగా సమర్పించాలి. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి సూచన. నంద్యాల కేఎన్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అసదుల్లా హుసేన్ పదవి విరమణ. నంద్యాలలో ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి. పాఠశాల విద్యాశాఖలో సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్. రేపటి నుండి నంద్యాల పట్టణంలో దోమలపై దండయాత్ర. ప్రమోద్ గ్యాస్ట్రో మరియు లివర్ సెంటర్లో నేడు ఉచిత వైద్య శిబిరం. నంద్యాలలో రోడ్డు ప్రమాదం, వృద్ధుడిని ఢీకొట్టిన ప్రొక్లైన్ వాహనం. నంద్యాల పట్టణ ప్రజలకు దోమల ముప్పు తప్పించేందుకు మున్సిపల్ యంత్రాంగం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి పట్టణ వ్యాప్తంగా దోమలపై దండయాత్ర చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందికి కొత్తగా స్ప్రే మిషన్లను అందజేశారు. ఇందులో భాగంగా దోమల నివారణ చర్యలను వేగవంతం చేసేందుకు నేడు పారిశుద్ధ్య సిబ్బందికి 26 స్ప్రే మిషన్లను మున్సిపల్ కమిషనర్ శేషన్న చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రధాన కూడళ్లలో దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి స్ప్రేయింగ్ ద్వారా వాటిని అరికడతామని కమిషనర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వర్షాకాల నేపథ్యంలో ప్రజలు దోమల బారిన పడకుండా, వ్యాధులు ప్రబలకుండా ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ సిబ్బంది చేపట్టే ఈ దోమల నివారణ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్లు, పారిశుద్ధ్య విభాగం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దోమలపై దండయాత్ర. మాన్సూన్ సీజన్ ఎంటర్ అయిపోయింది. మళ్ళీ తడి ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల కీటకాలు చేరేటువంటి అవకాశం ఉంది. అందువల్ల జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా నంద్యాల మున్సిపాలిటీలో మళ్ళీ స్ప్రేయింగ్ యాక్టివిటీని ముమ్మరంగా చేపట్టాలని చెప్పేసి ఇంత ముందుకు 20 స్ప్రేయర్స్ ఉన్నాయి. మళ్ళీ వాటికి అదనంగా ఒక 6 కొని 26 స్ప్రేయర్స్ ఒకేసారి టౌన్లోకి పంపించేసి దోమల మందును పిచికారీ చేయించాలని చెప్పేసి ఈ రోజు నుంచి ప్రారంభించాలనేసి అనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీ ముందు వీళ్ళందరూ ఉన్నారు. సో రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని చురుగ్గా జరుగుతుంది. ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఒక వార్డు దగ్గర నుంచి చేసుకుంటూ వస్తారు. ఒక 1 వీక్లో ఖచ్చితంగా ప్రతి వార్డు స్ప్రేయర్ అయ్యే విధంగా, వార్డు అంతటా కూడా స్ప్రేయింగ్ అయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ చేసి అన్ని ప్రాంతాలు కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీ వేగవంతం చేయడం వస్తుంది. దీనివల్ల దోమలను కంట్రోల్ తేవచ్చు అనుకుంటున్నాం. సో దోమలకి అదుపులగినటువంటి కనుక డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులన్నీ కూడా అరికట్టవచ్చు. అలాగే మలేరియా. సో ముఖ్యంగా వీటిని అరికట్టవచ్చు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో గమనించాల్సి కోరుతున్నాం. పాఠశాల విద్యాశాఖలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై విద్యార్థి సంఘం ఏబీవీపీ సమరశంఖం పూరించింది.
ఇందులో భాగంగానే నేడు డిఆర్ఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల కొరతను తీర్చడం సహా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ జనార్దన్ రెడ్డిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డిఈఓ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డిఈఓ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారులు కేవలం హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తామని మరియు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 13వ వార్డు సచివాలయంలో నిర్వహిస్తున్న ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో అందుబాటులో ఉన్న రికార్డులను, అందుతున్న దరఖాస్తులను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పదిలం చేసుకోవాలని, అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. బిఎల్ఓల వద్ద తీసుకున్న ఓటరు ఎన్యుమరేషన్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి కార్యాలయానికి అందించాలని అధికారులను సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని బిఎల్ఓలకు పలు కీలక ఆదేశాలు మరియు సూచనలు జారీ చేశారు. ఈరోజు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం అనేది ఏమనగా, ఈ రోజు ఆల్రెడీ ఎన్యుమరేషన్ ఫామ్ పంపిణీ 99% జరిగింది. 99.50 జరిగింది. ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజ్ కోసం ప్రతి ఓటరు మా బిఎల్ఓకి ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గర కలెక్ట్ చేసుకోగలుగుతుంది. మీకు ఏమైనా ఎన్యుమరేషన్ ఫామ్ లో పూర్తి చేయడంలో మా బిఎల్ఓకి అదనంగా ఒక అసిస్టెంట్ పెడుతున్నాం. వాళ్ళు కానీ సహకరిస్తారు. ప్రతి ఒక్కరు దీనికి సహకరించి ఓటర్కు ఎక్కించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలాంటి అవ్వవద్దు, ఓటర్లు తీసేస్తారనేది కాదు. ప్రతి ఒక్కరికి ఓటర్కు కల్పించడం నిజమైన అర్హుకానికి ఓటర్కు తీసివేయ జరగదు. అనర్హుడికి మాత్రమే ఓటు తీయబడతారు. అందుబాటు ప్రజలందరూ సహకరించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఇండియన్ డెమోక్రసీని ఫుల్ఫిల్ చేయాలని ప్రజలందరినీ వేడుకుంటున్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు వీలుగా ప్రభుత్వం అందిస్తున్న ఎన్యుమరేషన్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి శివప్రసాద్ రెడ్డి సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఈఆర్ఓ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఓటరు సర్వే ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు తమకు అందజేసిన ఓటరు ఎన్యుమరేషన్ దరఖాస్తులను పూర్తి చేసి నిర్ణీత గడువులోగా సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు సమర్పించాలని కోరారు. తద్వారా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఓటు హక్కును పదిలపరుచుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేయకుండా ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఆర్ఓ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఓటర్లందరికీ విన్నపం. నిన్నటి వరకు ఫామ్స్ అన్ని నంద్యాల ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాదాపు 99% కంప్లీట్ అయింది. మీరు ఈ ఫామ్స్ను పూర్తి చేసి మా బిఎల్ఓలు ఇంటింటికి రావడం జరుగుతుంది. వాళ్ళకి పూర్తి చేసి ఫోటోను అతికించి ఇవ్వవలసిందే కోరుతున్నాము. ఎవరైనా ఈ ఫామ్స్ నింపడంలో ఇబ్బందులు గురైనా సచివాలయ అదనపు ఉద్యోగులందరినీ కేటాయించడం జరిగింది. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. కావున ప్రతి నంద్యాల ప్రజల్లోని ఓటరు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఓటర్ ఎక్కించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిజమైన ఓటర్ను మాత్రం తీసేయడం జరగదు. ఇది ప్రజలు ముందు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు ఉచిత మరియు రాయితీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణంలోని పద్మావతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో, లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్లో నేడు ఉచిత ఫ్యాటీ లివర్ సపోర్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెల 30వ తేదీన ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇందులో భాగంగా దాదాపు 5,000 రూపాయల విలువ చేసే అత్యాధునిక ఫైబ్రోస్కాన్ పరీక్షలను మరియు లివర్ హెల్త్ ప్యాకేజీని పేద మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరలకే అందిస్తున్నారు. లివర్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ ప్రమోద్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, నంద్యాల. మేము మా హాస్పిటల్ నందు ప్రతి నెల 30వ తేదీన ఫ్యాటీ లివర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ఉచితంగా 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ చేస్తున్నాము మరియు లివర్ హెల్త్ ప్యాకేజ్లో వీటిలో లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి టెస్ట్లను సబ్సిడైజ్డ్ ప్రైస్కి చేస్తున్నాము. ఈ ఫ్యాటీ లివర్ ప్రోగ్రాం ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఉబకాయం ఉంటుందో, డయాబెటీస్ ఉన్న వారికి మరియు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ ప్రోగ్రాం వల్ల ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాటీ లివర్ అనే జబ్బు సైలెంట్గా ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ని నెగ్లెక్ట్ చేస్తే ఇది 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత స్లోగా లివర్ని ఇంజరీ చేసుకుంటూ వెళ్ళి లివర్ సిర్రోసిస్ అనే స్టేజ్కి దారితీసి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడే స్థాయికి తీసుకొని వెళ్తుంది. ఈ ఫైబ్రోస్కాన్ని ద్వారా ఈ ఫ్యాటీ లివర్ని ముందుగానే గుర్తించి మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల మరియు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు ఉపయోగించడం వల్ల దీన్ని రివర్స్ చేసి మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి వెళ్లకుండా సిర్రోసిస్ని నివారించవచ్చు. అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇది ప్రతి నెల 30వ తేదీ మా హాస్పిటల్ ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, పద్మావతి నగర్ నందు గల హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నాం. నంద్యాల విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ విద్యావేత్త, కేఎన్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అసదుల్లా హుసేన్ నేడు పదవి విరమణ చేశారు. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా సేవలందించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆయనకు పాఠశాల సిబ్బంది, ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, కేఎన్ఎం పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, విద్యాశాఖ అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యారంగంలో అసదుల్లా హుసేన్ చేసిన అసమాన సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. అనంతరం ఆయనను మంత్రి మరియు ఇతర ప్రముఖులు శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అసదుల్లా హుసేన్ విద్యాశాఖలో సుదీర్ఘంగా 35 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించారు. ఇందులో నంద్యాల మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా సేవలు ప్రారంభించి 26 సంవత్సరాల పాటు ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక కేఎన్ఎం హైస్కూల్ నందు గత 10 సంవత్సరాలుగా హెచ్ఎంగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు ఎంతో కృషి చేశారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గురువు పదవి విరమణ చేయడంతో సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు భావోద్వేగాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు. పాఠశాలలో 35 సంవత్సరాలు పనిచేసి ఈరోజు పదవి విరమణ సాగిస్తున్నారు. 2016లో ఈ పాఠశాలకు హెడ్ మాస్టర్ గా రావడం జరిగింది. ఈ పాఠశాలలో నేను మళ్ళా 10 సంవత్సరాలు హెడ్ మాస్టర్ గా పనిచేసే సౌభాగ్యం కలిగింది. మరి మొత్తం నా 35 సంవత్సరాల సర్వీస్ లో 26 సంవత్సరాలు నేను హెడ్ మాస్టర్ గా మున్సిపల్ పాఠశాలకు సేవలు అందించినాను. మరి నాకు తోచినంత అందరి యొక్క నా వీళ్ళంతా నా శక్తి మేర పిల్లల యొక్క విద్యాభివృద్ధికి, అదేవిధంగా వారు ఉన్నత చదువుల్లో రాణించి జీవితాలలో స్థిరపడే విధంగా అందరూ కృషి చేస్తాను. మరి అదేవిధంగా పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి క్రీడా పోటీలతో పాటు మూడపల్లి మున్సిపల్ హై స్కూల్లో 2011లో బాలికల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించినాము. అదేవిధంగా ఈ స్కూల్లో వచ్చిన తర్వాత 2017లో బాలుర జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం,
అదేవిధంగా కొంతమంది పిల్లలు కూడా కుస్తీలో ఇక్కడ వెంకటనే అబ్బాయి రాష్ట్ర జాతీయ స్థాయిలో 2 సార్లు కుస్తీలో పోటీలో పాల్గొనడం జరిగింది. మరి ఈ విధంగా చదివే కాకుండా క్రీడలకు కూడా మనం ఎక్కడ అయితే నేను పని చేసినానో క్రీడలు కూడా నేను ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రముఖ కూడలైన చామకల్వ సెంటర్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని వేగంగా వచ్చిన ప్రొక్లైన్ వాహనం ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడి నడుము భాగం తీవ్రంగా విరిగిపోవడంతో ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడైన వృద్ధుడిని మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వృద్ధుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటరు నమోదు సవరణ దరఖాస్తులను గడువులోగా సమర్పించాలి. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి సూచన. నంద్యాల కేఎన్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అసదుల్లా హుసేన్ పదవి విరమణ. నంద్యాలలో ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి. పాఠశాల విద్యాశాఖలో సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్. రేపటి నుండి నంద్యాల పట్టణంలో దోమలపై దండయాత్ర. ప్రమోద్ గ్యాస్ట్రో మరియు లివర్ సెంటర్లో నేడు ఉచిత వైద్య శిబిరం. నంద్యాలలో రోడ్డు ప్రమాదం, వృద్ధుడిని ఢీకొట్టిన ప్రొక్లైన్ వాహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.